ఈ వీడియోలో మనం యాటిట్యూడ్ గురించి మాట్లాడుకున్నాం. ఆల్రెడీ నేను ఒక వీడియో తీసిన పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి. అందులో మనం మాట్లాడుకున్నాం గుడ్ యాటిట్యూడ్ అంటే ఏంటిదని. సో దానికి కొంచెం సిమిలర్గా ఈ వీడియో. అయితే యాటిట్యూడ్ అంటే ఏంటిది? మన లైఫ్ మెయిన్ థింగ్ డిపెండ్ అయ్యేది సక్సెస్ మీద యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ మాత్రమే. ఎందుకంటే మన లైఫ్లో యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ఫుల్ అయిపోతాం. అయితే మనం టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా యాటిట్యూడ్ అంటే ఏంటిది? యాటిట్యూడ్ అంటే మీరు అనుకుంటూ ఉంటారు, అమ్మాయిలతో మాట్లాడుతూ ఉండడం, అమ్మాయిల్ని ఇగ్నోర్ చేయడం, లేదా ఓలైనా మాట్లాడినాక నేను మాట్లాడను, నాలో నేనుంటా, సెల్ఫిష్గా ఉంటా, ఇదే యాటిట్యూడ్ అనుకుంటారు. కాదు బ్రో, యాటిట్యూడ్ అంటే ఇది కాదు. మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు కాలేజ్ టైంలో స్కూల్ టైంలో ఎక్కడైనా వర్క్ టైంలో చూసే ఉంటారు. ఒక వ్యక్తి ఉంటారు, వ్యక్తి దగ్గర ఎప్పుడు అందరిని నవ్విస్తూ ఉంటాడు, తన సరౌండింగ్ కంఫర్టబుల్ ఫీల్ చేస్తాడు. మీరు తనని చూసినప్పుడల్లా మీకు అనిపిస్తూ ఉంటుంది, నేను కూడా తనలకు ఉంటే బాగుండును అని. అదే యాటిట్యూడ్ అంటే. అదే అలాంటి సిమిలర్ టిప్స్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఎండ్ తక్ చూడండి. సో ఫస్ట్ వన్ ఈస్ లుక్స్. మంచిగా కాపాడడం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి చూసినా అబ్బాయి చూసినా ఫస్ట్ జడ్జ్ చేసేది ఫస్ట్ లుక్స్నే కాబట్టి. ఎందుకంటే నీతో జర్నీ చేసిన తర్వాతే కదా నీ గురించి తెలిసేది. ముందుగా ఇంప్రెస్ చేసేది అంటే నీ డ్రెస్సింగ్ సెన్స్. అందుకే ఎప్పుడు డ్రెస్సింగ్ సెన్స్ అంటే మీరు అనుకుంటూ ఉంటారు ఖరీదైన బట్టలు వేసుకోవడం కాదు. మీకు సూట్ అయ్యేలాగా విత్ కలర్ కాంబినేషన్స్ డ్రెస్సింగ్ వేసుకోండి. అండ్ నీట్గా ఉండండి. ఓకే, చిన్నిళ్ళైనా పెద్దళ్ళైనా శుభ్రత ముఖ్యమైనది. అందుకే శుభ్రంగా ఉండండి. అండ్ నెక్స్ట్ యాక్టివ్గా ఉండండి, ఎనర్జెటిక్గా ఉండండి. ఆల్వేస్ అంటే ఎప్పుడు ఎనర్జెటిక్గా కాన్ఫిడెంట్గా ఉండలేము, కానీ మ్యాక్సిమం ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎక్కడైనా స్కూల్లో కాలేజ్ టైంలో వర్క్ టైంలో ఏమన్నా బాస్ టీచర్ పని చెప్పినప్పుడు యాక్టివ్గా ఉన్నాయి, ఎనర్జెటిక్గా ఉండండి. యాక్టివ్గా ఉండడం వల్ల మీ సరౌండింగ్ ఉన్న వాళ్ళకి పాజిటివ్ వైబ్ వస్తుంది. అందుకే ఎల్లప్పుడూ యాక్టివ్గా ఉండడం ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఫైండ్ యువర్ సెల్ఫ్. నీ గురించి తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇతరుల గురించి తెలుసుకోవడం మీదనే డిపెండ్ అయి ఉంటుంది. లైఫ్ కూడా మన ఇతరుల మీదనే డిపెండ్ అయి ఉంటుంది. మన వాళ్ళ కోసం జీవించాలి, వాళ్ళకేం కావాలి, వీళ్ళకేం కావాలి, గురించి నీకేం కావాలో నీ గురించి ఆలోచించే టైమే ఉండదు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, నీ గురించి తెలుసుకో. నీకు ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో దాని గురించి తెలుసుకోండి. ఓకే ఫస్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మోటివేషన్. మోటివేట్గా ఉండండి బ్రో. డైలీ మోటివేషన్ బుక్స్ చదవండి, వీడియోస్ చూడండి, సినిమాలు చూడండి, మోటివేట్గా ఉండండి. ఎందుకంటే మోటివేట్ ఉంటే మనం అన్ని పనులు చేయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ థ్యాంక్ యూ అండ్ సారీ. థ్యాంక్ యూ అండ్ సారీ చెప్పడం అలవాటు చేసుకోండి గాయస్. ఎందుకంటే నీకు చిన్న నీకు హెల్ప్ చేసినప్పుడు థ్యాంక్స్ చెప్పండి. అది చిన్నదైనా పర్లేదు, థ్యాంక్ యూ చెప్పండి. అండ్ మీరు ఎప్పుడైనా చిన్న తప్పులు చేస్తుంటే మిస్టేక్ చేస్తుంటే దాన్ని సారీ చెప్పండి. ఈ విధంగా మనకు థ్యాంక్ యూ సారీ చెప్తే మీరు ఒక జెంటిల్ మ్యాన్ లాగా కాపాడతారు. నెక్స్ట్ వన్ కాంప్లిమెంట్ ఇవ్వండి గాయస్, ఫేస్ టు ఫేస్. ఏంటంటే మనం చాలా బాగా అనుకుంటూ ఉంటాం, ఎక్కువ పొగడేస్తే మనం తక్కువ అయిపోతామని. అట్లా ఏమి ఉండదు గాయ. నీకు అనిపిస్తుంటుంది, అరే నేను పొగడొచ్చు అంటే ఇప్పుడు నీకు సాయం చేసి నేను పొగడొచ్చు. అట్లా ఉన్న సమయంలో పొగడడం వల్ల నీ మీద ఒక గుడ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది ఆ సర్కిల్లో. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ముందుగా కూర్చోండి గాయస్. మీటింగ్లే కానీ ప్రజెంటేషన్లో ఈ క్లాస్లో కాలేజ్లో టైంలో ఫ్రంట్ సీట్స్ కూర్చోండి. ఎందుకంటే మనం మ్యాక్సిమం బ్యాక్ బెంచ్ అనే ప్రిఫర్ చేస్తాం, కానీ ముందు కూర్చోండి వల్ల నీకు కాన్ఫిడెంట్ పెరుగుతుంది. అండ్ మెయిన్ థింగ్, నువ్వు ఎక్కువ డిస్ట్రాక్షన్ ఉండదు. ఎందుకంటే వెనక కూర్చోడం వల్ల అందరినీ కాపాడుతారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు అని వాళ్ళ మీద ఫోకస్ వెళ్ళిపోతుంది. అందుకే ఫ్రెండ్ కూర్చున్నాకో ఓన్లీ నీకు వర్క్ ప్రెజెంటేషన్ టీచర్ చెప్పేది మాత్రమే నీకు వినపడుతుంది. అందుకే ఫోకస్గా ఉండగలదు. అందుకే మ్యాక్సిమం మీరు ముందు కూర్చోటందుకు ప్రిఫర్ చేయండి. నెక్స్ట్ వన్, మీకు కూర్చునే సమయంలో బ్యాక్ స్టేట్ గుంచుకోండి, ఓకేనా? అది నీకు కాన్ఫిడెంట్ని అంటే తెలియజేస్తుంది. లాస్ట్ వన్ ఈజ్ గివ్ ఇంపార్టెంట్ యువర్ సెల్ఫ్. అంటే ఫస్ట్ ప్రయారిటీ నువ్వే ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకు నో చెప్పడం రాదు బ్రదర్. అందుకే చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పనిని నిన్ను ఫస్ట్ ప్రయారిటీ ఉంచుకో. నీ పని అయిపోయినాక తర్వాతనే వేరే పని చేయండి. ఓకే, ఇది కాన్ఫిడెంట్, వాల్యూ, రెస్పెక్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇది ఒక చిన్న టిప్స్ మన యాటిట్యూడ్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని. ఇంకేమన్నా పర్టికులర్లీ వీడియో కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా తీసుకొస్తాను. అండ్ ప్లీజ్ గైస్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.